గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ షలోమ్. నీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయనా, పరలోకమున్న తండ్రి, మరి కుమారుని ప్రభువా, మరి భూమి మీదకి పంపించావు తండ్రి నాయన ప్రభువా, నీ రక్తంతో ప్రభువా, నీ కుమారుని యేసుక్రీస్తు వారు ప్రభువా, మరి అదేవిధంగా ఆదరణకర్త అయిన దేవ ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి మమ్మల్ని నడిపించు తండ్రి. మరి ఆరాధనలో తోడుగా ఉండి నీ ప్రభువా, మరి అదేవిధంగా మరి వాక్యంలో కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిమని నజరేడైన మెస్సీ నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతన గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇసాకులు బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇసాకులు బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా, నీకే ఆరాధన. అహపరములోన ఆక్షానియుడా, నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధిలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతను గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం నాయన,
పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతమైన దేవ కృపల తండ్రి, ఆయన పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించే తండ్రి, మీ జ్ఞానం చేత మమ్మల్ని ప్రభువ మరి వివేచన జ్ఞానాన్ని దయచేయని ప్రభువ. అదేవిధంగా ప్రభువ మరి పరిశుద్ధాత్మ దేవ మాలో ఉండి మరి ఈరోజు మరి మాట్లాడండి, మాకు మరి మాతో మాట్లాడే ప్రభువ, మరి మాలో ఉన్న సందేహాలన్నీ తీర్చండి ప్రభువ. మరి అదేవిధంగా ఈ వాక్యం ద్వారా మాలో నింపుని ప్రభువ, మరి నిత్తుబడేటట్టు మాకు సహాయం చేయమని మరి నజరేయుడైన మెస్సీని మమ్మల్ని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తొంభై 91వ కీర్తన మనం ఒకసారి ధ్యానించుకుందాం, అందరం తీద్దాం. 91వ కీర్తన రక్షణ కీర్తన. మహోన్నతుని చుట్టూన నివసించేవాడ, సర్వశక్తుని నీడలో విశ్రమించువాడ, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయనే సత్యమును కేడమును డాలై ఉన్నాడు. రాత్రి వేలు కరువు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకు ఉండవద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమును నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలమును కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడి దేవుని గురించి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొని పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను అనగదొక్కుదువు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కదెవు. అతడు నిన్ను ప్రేమించి ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనిని ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించెదను, అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయుషు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడికి స్తోత్రం. మరి ప్రార్థన చేసుకొని వాక్యానికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని కన్ను స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవుడు, కృపగలత నాయన. మరి ఈరోజు మాట్లాడవుతండి. మరి అదేవిధంగా మరి వాక్యానికి వెళ్ళేటప్పుడు ప్రభువాని జ్ఞానం చేత మమ్మల్ని నడిపించు. నజరేయుడైన యేసయ్య నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ అధ్యాయం చదువుకుందాం. మరి నిర్గమకాండము
14లో ఏముంటుందంటే దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజల్ని మరి సముద్ర తీరాన మరి తప్పించిన తర్వాత మరి అందులో నుంచి మరి శత్రువుల నుంచి బయటపడిన తర్వాత మరి మోషే గారు కీర్తనలు మరి పాడుతూ ఉన్నారు. మరి ఏ రకంగా పాడుతున్నారు, మరి దేవుని ఎలా స్తుతిస్తున్నారో ఒకసారి మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయం. అప్పుడు మోషే ఇజ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడుడి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పాడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణ, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడాయను, వర్ధిల్లెను. ఆయన నా ఇతరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. ఆయన యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయన పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రం